హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. కొత్త బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్తో చేసుకుంటాము. చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మామూలుగా ఓట్స్ అంటే చాలామందికి నచ్చదు కదా. ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి, మళ్ళీ వద్దనకుండా తింటారు. దీనికోసం 1.5 కప్ ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక్కసారి మిక్సీలో తిప్పుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఉంటే సరిపోతుంది. మరీ పౌడర్ చేసుకోవద్దు. ఈ ఓట్స్ పౌడర్లో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, మొత్తం తడిసి కొంచెం పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఓట్స్ని 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. మీడియం సైజు 2 ఆలుగడ్డలు అయితే సరిపోతుంది. వీటిని ఉడికించి తొక్క తీసి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. గ్రేట్ చేసుకోవచ్చు లేదా మ్యాష్ చేసుకోవచ్చు. దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న ఓట్స్ని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 లేక 3 పచ్చిమిర్చిని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఉల్లి ఆకులు, మీ దగ్గర ఉల్లి ఆకులు లేకపోయినా పర్లేదు, మామూలు ఉల్లిపాయలని కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక్కసారి టేస్ట్ సరి చూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన గుంత పొంగనాలు చేసుకుంటాం కదా, ఆ ప్యాన్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ గుంత పొంగనాల ప్యాన్ని ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. మీకు ఆయిల్ అసలు వద్దు అనుకుంటే ఆయిల్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుందని నేను ఆయిల్ వేశాను. ఒకసారి చేతిని తడుపుకుని ఆయిల్తో కానీ వాటర్తో కానీ తడుపుకోవచ్చు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. వేడి చేసుకున్న గుంత పొంగనాల ప్యాన్లో ఒక్కొక్క బాల్ పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకుని 4 లేక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని వీటిని తిరగేసుకోవాలి. నచ్చిన వాళ్ళు పైనుండి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇదిగోండి, లైట్గా బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇలా అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకో 2 నిమిషాల తర్వాత ఇంకొకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. అన్ని వైపులా బ్రౌన్ కలర్ కాలిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతే, చాలా టేస్టీగా, అంతకన్నా హెల్తీగా మంచి బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ ఐటెం ప్రిపేర్ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి అలాగే కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కొత్త రెసిపీస్ కోసం కానీ టిప్స్ కోసం కానీ హైదరాబాదీ రుచులు వెబ్సైట్ని విజిట్ చేయండి. దాంట్లో ఉన్న కుక్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.